మీ జీవితాన్ని నాశనం చేసేది ఎప్పుడు నీ శత్రువు అయి ఉండాల్సిన అవసరం లేదు. ఒకప్పటి మీ ఆప్తమిత్రుడు, బెస్ట్ ఫ్రెండ్ కూడా నీ జీవితం స్పాయిల్ అవ్వటానికి కారణం అవ్వచ్చు. ఎలా అంటారా? వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి, అపార్థం చేసుకోవద్దు. మన జీవితంలో కొంతమందిని బాగా నమ్మేస్తాం. ఎంత నమ్మేస్తామంటే మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ల గురించి కానీ, మన యొక్క ఆస్తులు అప్పుల గురించి కానివ్వండి, మన యొక్క వీక్నెస్లు ఏంటని చెప్పని కానీ, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అండ్ భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు కానివ్వండి, లవ్ అఫైర్స్, అక్రమ సంబంధాల గురించి కానీ, భయాలు కానీ, మోసాలు కానీ అన్నీ ఒక వ్యక్తితో షేర్ చేసుకుంటాం. జనరల్గా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అనుకుంటాం. ఎందుకనంటే ఇతను నా ప్రాణ స్నేహితుడు, ఇతని జీవితంలో ఎప్పటికీ మారడని చెప్పని నీ గురించి పూర్తిగా అతనికి చెప్పేస్తావు. కానీ కాలం మారుతుంది, డబ్బు మారుస్తుంది, వ్యాపారం మారుస్తుంది, అపార్థాలు మారుస్తాయి, ఈగోస్ వల్ల మారచ్చు, ఇండివిజువాలిటీస్ వల్ల మారచ్చు, రిలేషన్షిప్స్ మారచ్చు. ఏ కారణం చైతేనా ఆ వ్యక్తి మారితే, ఒకప్పుడు నీకు ఆప్తమిత్రుడు, బెస్ట్ ఫ్రెండ్ అన్న వ్యక్తి ఇప్పుడు నీ వ్యతిరేకంగా నీ ఆపోజిట్ పొజిషన్లో ఉండొచ్చు. ఉండి నీకు ఇబ్బంది కలగడానికి అవకాశాలను చేస్తాడని కాదు, అవకాశాలను. ఎందుకంటే నీకు సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్ కానీ, నీ యొక్క వీక్నెస్లు కానీ, నీ యొక్క బలహీనతలు, అది వీక్నెస్లు కానీ, నీ యొక్క తప్పులు కానీ అన్నీ తెలిసిన వ్యక్తి ఎవరంటే అతను. సో ఒకప్పుడు నీకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నీకు వ్యతిరేక పొజిషన్లో ఉన్నాడు. సో నీ శత్రువుకి నీ గురించి ఇంత తిరిగిపోవచ్చు కానీ, బట్ అతనికి పూర్తిగా తెలుస్తుంది. అందుకనే పెద్దలు ఏమంటారంటే, ప్రేమలోనైనా స్నేహంలో అయినా హద్దులు ఉండాలి అని. సో స్నేహం మంచిదే, స్నేహితులను నమ్మండి, గౌరవించండి, ప్రేమించండి, అవసరమైతే సహాయం చేయండి. కానీ నీ గురించి పూర్తిగా అతనికి బట్టలిప్పేసి చెప్పినట్టుగా అంత నేకెడ్గా అంత నీ గురించి కనుక తెలిస్తే, ఏదో ఒక రోజున అతనే నీకు శత్రువుగా అయ్యి నీ జీవితాన్ని నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. అవ్వాలని కోరుకోవట్లేదు, అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతవరకు చెప్పాలో ఆ లిమిట్స్ పెట్టుకొని అంతవరకు బెస్ట్ ఫ్రెండ్స్తో అయినా సరే షేర్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఎనిమీస్ అవ్వాలని నేను కోరుకోవట్లేదు, అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయండి నా లైఫ్లో, అందుకోసం షేర్ చేస్తున్నా. సో ఈ మన వీడియోని, మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో ఏమైనా జరిగినాయి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఆల్. నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటికీ కూడా మీకు శత్రువులు అవ్వకూడదని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.